హలో ఎవర్స్, నేను మీ తీసుకున్న లంకేష్ మాట్లాడుతాను. ప్రస్తుత సమయంలో మనకి ఎక్కడ భారీ వర్షాలు నమోదవుతున్నాయి, అలాగే మనకి రేపటి నుంచి మనకి జూలై 20 వరకు కూడా మనకి వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి, అలాగే మనకి ఆగస్టు మొదటి వారం అలాగే రెండో వారంలో కూడా మనకి వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి అనే దాని గురించి ఒకసారి వివరంగా వీడియోలో అందిస్తాను. ముందుగా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తారని, అలాగే వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ తప్పనిసరి. కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. ప్రస్తుత సమయంలో మనకి కృష్ణా పరిసర ప్రాంతాల్లో మనకి అక్కడక్కడ మాత్రమే చెదురు మదురు వర్షాలు అనేవి నమోదవుతున్నాయి. ప్రస్తుతం కొనసాగుతున్న బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో మనకి వర్షాలు అనేవి నమోదవుతున్నాయి. అలాగే మరో గంటన్నరలో మనకి వర్షాలు అనేవి కృష్ణా, అలాగే పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, ఏలూరు ఈ పరిసర ప్రాంతాలకు వ్యాపించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అలాగే మరో గంటలో మనకి భారీ వర్షాలు అనేవి మనకి అద్దంకి, అలాగే బాపట్ల, ఒంగోలు పరిసర ప్రాంతాల్లో మనకి వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. అంటే ప్రకాశం జిల్లాలకు మనకి వర్షాలు అనేవి విస్తరించే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. ఈ వర్షాలు భారీగా నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. అలాగే కృష్ణా, అలాగే గుంటూరు, విజయవాడ ఈ పరిసర ప్రాంతాల్లో, అలాగే తూర్పు, పశ్చిమ గోదావరి పరిసర ప్రాంతాల్లో కూడా మనకి అక్కడక్కడ మాత్రం చెదురు మదురు వర్షాలు నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. అంటే ప్రస్తుతం కొనసాగుతున్న ఈ అల్పపీడన ప్రభావంతో మనకి ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రంలో మనకి మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదవుతున్నాయి. అలాగే ఉత్తరాంధ్ర జిల్లాలో కూడా మనకి మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. అలాగే విశాఖపట్నం, విజయనగరం, అనకాపల్లి, పార్వతీపురం, మన్యం జిల్లా, అల్లూరు సీతారామరాజు జిల్లా, తుని, యానం, రంపచోడవరం, సోంపేట, టెక్కలి, పలాస, బొబ్బిలి, పాలకొండ, రాజం, గజపతి నగరం, చింతలవరస, అలాగే మారేడుమిల్లి పరిసర ప్రాంతాలు, అరకు, పారేడు ఈ పరిసర ప్రాంతాల్లో కూడా మనకి మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. అలాగే కృష్ణా, అలాగే గుంటూరు, బాపట్ల, అలాగే ప్రకాశం జిల్లాలోని ఏలూరు, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, కోనసీమ జిల్లాలో కూడా మనకి మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. 1-2 చోట్ల కూడా అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, రాజన్న, సిరిసిల్ల, సిద్దిపేట, వరంగల్, మెదక్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం ఈ జిల్లాలో కూడా మనకి మోస్తరు నుంచి భారీ వర్షాలు తప్పకుండా నమోదవుతున్నాయి. ప్రస్తుతం కొనసాగుతున్న ఈ అల్పపీడన ప్రభావం వల్ల మనకి ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రంలో మనకి మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదవుతున్నాయి. అంటే మనకి రానున్న రోజుల్లో రాయలసీమ జిల్లాలకు మనకి వర్షాలు అవి తగ్గుముఖం పట్టే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అంటే ఈ అల్పపీడన ప్రభావం వల్ల మనకి మధ్యాంధ్ర, ఉత్తరాంధ్ర, తెలంగాణ రాష్ట్రాలకు మనకి వర్షపాతం అనేది నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. రాయలసీమ జిల్లాలో మనకి అక్కడక్కడ మాత్రమే చెదురు మదురు వర్షాలు నమోదయ్యే అవకాశం పూర్తిగా కనిపిస్తుంది. అంటే మనకి జూలై 26 వరకు కూడా మనకి వర్షాలు నమోదయ్యే అవకాశం ప్రస్తుత వాతావరణంలో కనిపిస్తుంది. అంటే మనకి ఆగస్టు మొదటి అలాగే రెండో వారంలో మనకి అంటే ఆగస్టు 20 వరకు కూడా మనకి వర్షాలు చాలా తక్కువగా నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. అంటే వర్షాలు చాలా డౌన్ అయ్యే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. అంటే సాయంకాలం సమయంలో అక్కడక్కడ మాత్రమే చెదురు మదురు వర్షాలు ఉంటాయి, కానీ ఎక్కడ భారీ వర్షాలు అవి ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రంలో ఆగస్టు మొదటి అలాగే 2 వారాల్లో ఎక్కడ కనిపించడం లేదు. సో మనకి ఆగస్టు 3వ వారం నుంచి మనకి వర్షాలు పుంజుకునే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఆగస్టు మొదటి 2 వారాల్లో మనకి వర్షాలు అవి చాలా తక్కువగా నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుత సమయంలో అంటే మరో గంటలో మనకి భారీ వర్షాలు అవి మనకి బాపట్ల, అలాగే ప్రకాశం, ఒంగోలు బెల్ట్లు మనకి వర్షాలు నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. అలాగే తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా పరిసర ప్రాంతాల్లో కూడా మనకి అక్కడక్కడ మాత్రమే, ఏలూరు పరిసర ప్రాంతాల్లో కూడా మనకి అక్కడక్కడ మాత్రమే చెదురు మదురు వర్షాలు నమోదయ్యే అవకాశం పూర్తిగా కనిపిస్తుంది. అంటే వర్షాలు ఉంటాయి, కానీ కాస్త చెదురు మదురు వర్షాలను పుంజుకునే అవకాశాలు అయితే పూర్తిగా కనిపిస్తున్నాయి. అలాగే మనకి జూలై 26 వరకు కూడా మనకి మోస్తరు నుంచి భారీ వర్షాలు మధ్యాంధ్ర, ఉత్తరాంధ్ర, తెలంగాణ రాష్ట్రంలో మనకి నమోదయ్యే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. కాస్త జాగ్రత్త అనేది వహించండి. ఈ వర్షాలకు తోడుగా మనకి వరదలు కూడా వస్తున్నాయి, కాబట్టి దిగువ ప్రాంత వాసులు కాస్త అప్రమత్తం ఉండవలసిందిగా కోరుచున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.